శ్రీమాత్రే నమః అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంట్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ అని మా మమ్మీ అయితే అన్నీ ప్రిపేర్ చేస్తుంది. అమ్మవారికి ప్రసాదం అవన్నీ ప్రసాదాలు అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకొని పూజ స్టార్ట్ చేద్దామని వెళ్తుంది మమ్మీ. ఈసారి అయితే కలశం లేకుండానే చేసేసింది, ఓన్లీ ఫోటోకి పెట్టేసి నెక్స్ట్ వీక్ చేసుకుందాం పెద్దగా అనేసి. ఈసారి అయితే కలశం పెట్టడం కుదరలేదు, కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. నెక్స్ట్ వీక్ అయితే మంచిగా చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాం. ఇంకా ఇంట్లో అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి ఇంకా మేము కొత్త టెంపుల్ అయితే చాలా రష్ బయలుదేరు, ఎక్స్పెక్ట్ చేయలే ఇంత క్రౌడెడ్ ఉంటుంది అనేసి. 3 hours లైన్లోనే పట్టింది మాకు. అమ్మవారికి అయితే 3 times అలంకరణ చేస్తారంట శ్రావణ శుక్రవారం అనేసి. మేము వెళ్ళినప్పుడే లాస్ట్ అలంకరణ, ఇక 3rd time లైన్ అయితే దగ్గర ఒక 40 minutes నుంచి 45 minutes వరకు ఆపేసినారు. చూడండి ఎంత రష్ ఉందో, లైన్ చాలా పెద్దగా ఉండే. మా మమ్మీ అయితే చిన్నప్పుడు వాళ్ళ పిన్నితో వెళ్ళినవే గుర్తు చేసుకుంటూ నించుంది టెంపుల్లో. చిన్నప్పుడు 25 years బ్యాక్ వచ్చినా అంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అనేసి బాగా హ్యాపీగా ఫీల్ అయింది. పైన అయితే వీడియో అలౌ లేకుండే, ఎంతవరకు అలౌడెడ్ ఉన్నానో అంతవరకు అయితే వీడియో రికార్డ్ చేయగలిగినాము. ఇంకా లాస్ట్కి అయితే దర్శనం అయిపోయింది. లాస్ట్ దర్శనం మాదే. ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. నైట్ 11:30, 12 అయిపోయింది మాకు అక్కడనే. ఇంకా చాలా మంచిగా అనిపించింది అమ్మవారి దర్శనం అయినాక మాకైతే. బాయ్ గైస్, లైక్, కమెంట్, షేర్.